పార్టీ మారలేదన్నారు పీఎస్సీ చైర్మన్ ఆర్కేపూడి గాంధీ. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను పీఎస్సీ చైర్మన్ చేసి రేవంత్ సర్కార్ మరో తప్పిదం చేసిందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండవ అయితే కప్పుతారో అదే కండవ కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. గత 10 సంవత్సరాలు చూసాం కదా. మరి కాంగ్రెస్ పార్టీలో 22 మంది గెలిస్తే 12 మందిని తీసుకున్నారుగా. అలాగే అంతకుముందు మేము తెలుగుదేశంలో గెలిస్తే తీసుకున్నారు కదా. మీకొకటి మాకొకటి వర్తించదు, అందరికి ఒకటే. హైకోర్టు అంత స్పష్టమైనటువంటి చరిత్రాత్మకమైన తీర్పిచ్చినా కూడా ఏమీ పట్టినట్టుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది. రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం.